ఓకే అండి, ముందుగా అందరికీ నమస్కారం. చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా మీడియా ముందు కానీ నా సీనియర్ యాక్టర్స్ ముందు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మా వెంకటరామయ్య గారి తాలూకా ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సతీష్ గారికి, కోమలి మేడం గారికి, అదే మా ఇంకో ప్రొడ్యూసర్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో నేను వెంకటరామయ్య గారికి రెండో అల్లుడిగా చేశానండి. చాలా మంచి పాత్ర. ఎప్పటి నుంచో స్ట్రగుల్ అనమాట ఒక సినిమాలో చేయాలని. అన్ని చిన్న చిన్న పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటాను కానీ చెప్పుకోదగ్గది ఏం లేదు. కానీ ఈ సినిమా ద్వారా మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా. చాలా చాలా అంటే చాలా ఇలాంటి మంచి అవకాశం ఇప్పించింది మాత్రం నా దేవుడు అనాలో, అన్నయ్య అనాలో, ఏమనాలో అర్థం కావట్లేదు. చరణన్న ఎప్పుడు నా సొంత సినిమా అనగానే తల్లిదండ్రులు కానీ నా భార్య అయితే చెప్పే పనే లేదు అసలు. ఇప్పుడు కూడా నన్ను చాలా తక్కువగానే చూసింది సినిమా అనగానే. అయినా సరే నువ్వు ఉన్నావు, నీలో ఉన్న టాలెంట్ నేను అని చెప్పి సొంత తమ్ముళ్లాగా చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆయన చేసే ప్రతి సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. కానీ చెప్పగానే నన్ను నమ్మి సతీష్ గారు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మరి ఒకసారి వారికి, టీం సభ్యులందరికీ కూడా, అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అయితే చాలా ఒక సొంత మనిషిలాగా భావించి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం మాత్రం, ముఖ్యంగా మా కెమెరామెన్ గారు అనిల్ గారు చాలా చక్కగా చూపించారు. నన్ను మాత్రం సినిమా చూసిన వాళ్ళు మాత్రం తిట్టుకుంటారు, నా క్యారెక్టర్ అది కాదు, దాంట్లో చేశాను అంతే. అది ఒక గుర్తుపెట్టుకోండి. అలాగే తోటి నటులు, ఇంకా వాళ్ళందరి సపోర్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు నేను దీంట్లో మాత్రం ఒక చిన్న విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. నేను బయట ఈవెంట్ మేనేజ్మెంట్ లో నేను యాంకర్ గా చేస్తా ఉంటాను షోస్ లో, ప్రైవేట్ షోస్ లో. అయితే కరెక్ట్ గా December 31 రోజున, అంటే లాస్ట్ 24 లో లాస్ట్ ఇయర్ నాది ఆల్రెడీ స్లాట్ బుక్ అయిపోయింది, నా పోస్టర్లు వేసేసుకున్నారు, అంత అయిపోయింది. కానీ సతీష్ గారు అప్పుడే మెసేజ్ పెట్టారు, షూట్ ఉంది అనకాపల్లి, నువ్వు రావాలి అని. ఆల్రెడీ అడ్వాన్స్ తీసేసుకున్నాను. ఇక్కడ పోస్టర్లు వేసేసారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ సినిమా కోసం అవన్నీ క్యాన్సిల్ చేసుకొని నేను సినిమా కోసం వెళ్ళి ఒక 3 days 4 days అనకాపల్లిలోనే ఉండి చేసినందుకు గాను ఒక మంచి పాత్ర చేశాను. డబ్బులు ఇప్పుడు వస్తాయి పోతాయి, కానీ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు చాలా ఉంది. అదేవిధంగా ఒక మంచి ఫ్యామిలీ. ముఖ్యంగా ఇందులో కొంతమంది దొరుకుతారు. ఫస్ట్ టైం నేను ఒక పెళ్లి సాంగ్ లో డాన్స్ కూడా చేయించినటువంటి మా సాగర్ మాస్టర్ గారికి, అలాగే తోటి నటులు అందరు కూడా, అదేవిధంగా సాగర్ మాస్టర్ గారు ఒక మంచి చరణ్ అన్న తర్వాత నాకు అంత దగ్గరగా సినిమా ఫీల్డ్ లో ఏది ఉన్నా సరే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు మొదటి వ్యక్తిలో ఉంటారు. ఆయన కూడా ఇంత చక్కని అవకాశం కలిగించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కృష్ణరాజు అన్నయ్య గారు కూడా మంచి మిత్రులు, ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అలాగే మా పెద్దల్లుడు అన్న రాన్న కృష్ణ, రండి 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 అన్న. సినిమాలో ఈయన పెద్దల్లుడు అండి, రెండో అల్లుడు. మూడో అల్లుడు ఆల్రెడీ హీరో తెలుసు మీకు. ఓకే, కృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తమ్ముడు డైరెక్టర్ సతీష్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. మా వెంకటరామయ్య గారికి నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, ఆయన్ని గురువుగా భావిస్తాను. మా సుధమ్మ గారికి ఎంతో కృతజ్ఞతలు. హీరో గారు, అలాగే హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదాలు. ఆమె ఎంత కష్టపడ్డదో మేము కళ్ళారా చూసాము. ఆమె కష్టానికి ప్రతిఫలం వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాం. ఇంకా డిఓపి గారు వస్తే ఆయన కష్టమైన పని కూడా అతనే చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చక్కగా కనిపించే విధంగా ఆయన వర్క్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.